ఇస్తాను గిఫ్ట్ అయ్యో స్కూల్లోనా? ఏ స్కూల్ అది? విద్యావిహారం. పదే పదే చెప్పారే, చాలా బాగా చెప్పారు. ఇది తెలుసు కదండి, రామాయణంలో వాల్మీకి అడుగుతారు ఈ గుణాలు ఉన్న వాళ్ళు ఎవరున్నారు, గుణవాన్ అద్భుతంగా చెప్పింది కదా. కాబట్టి మంచి స్కూల్లో పిల్లల్ని చేర్పిస్తే చెడిపోరు, ఇలా చక్కగా ఉంటారు. అందుకని పిల్లల్ని మంచి స్కూల్లో చేర్పించారు. బాగా మార్కులు వచ్చే స్కూల్లో ర్యాంకులు ట్యాంకులు కింద తెస్తారంటే ట్యాంక్ ఎక్కి దూకే చచ్చిపోతున్నారు. అందుకని చచ్చిపోయేంత చదువుద్దండి. ఇందాక చెప్పాను కదా, చదివి 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 చావంగానేటికి చచ్చిపోయేంత చదువు. ఎందుకండి ఏదన్నా ఒక పదవి వస్తే, ఏదైనా బలం వస్తే వీడు వెంటనే ఆ లాభమో పదవి వస్తే వెంటనే సాంగ్ ఏం పడతాడు, రెచ్చిపోదాం బ్రదర్ అంటాడు. నేనేమంటే చచ్చిపోతావు బ్రదర్, వెయిట్ చేస్తుంది వెదర్, ఎప్పుడు తీస్తాడు లెదర్. అర్థం చేసుకో బ్రదర్, ఎప్పుడు తీయడా? యమస్య కరుణానాస్తి ధర్మశ్చతుర్జగది. ఎప్పుడు దయ ఉండదండి. అయ్యో పాపండి, మొన్నే వాళ్ళ అమ్మాయిని ఇల్లు వస్తుంది, మొన్నే అమీర్పేటలో అపార్ట్మెంట్ కొనుక్కున్నారు, దిల్సుఖ్ నగర్లో డిపార్ట్మెంట్లో జాయిన్ అయ్యారు. ఎవరు చూస్తారండి? ఎవడికి దయ లేదండి. అందుకని ఎవడు వచ్చే లోపల మనం ఖచ్చితంగా ఎలా ఉండాలో చెప్పారు. అందుకే ఎప్పుడైనా పిల్లలు చేతికిస్తే అక్కడ పెట్టు అనేవారు. మాకు చిన్నప్పుడు బీపీ వచ్చేది, ఏమిటి మా నాయనమ్మ కూడా అక్కడ పెట్టనేది అనుకునేవారు. ఆ వేదాంతటిని మనం చదివే వరకు కూడా మాకు తెలియలేదు. ఆ వేదాంతటిని వినండి, కర్మ ఎలా మన పట్టుకుంటుంది, రుణం అనేది ఎలా ఉంటుంది మా నాన్నగారు చెప్పేవారు. అర్థం అవ్వదు కదా, అప్పుడు వయసు పెరిగే కొద్దీ అర్థమవుతుంది. ఇది బాగా వినండి, తర్వాత మనం చక్కగా ఆ ప్రసాదాలు తీసుకుందాం. తినే ప్రసాదాలు మీరు చాలా పొందుంటారు, కానీ భగవత్ సంబంధమైనవి బృందావనం లాంటి క్షేత్రాలు తెచ్చినవి మీరు పొంది వెళ్దురు. నన్ను ఒక్క నిమిషం వినండి. నమ పార్వతీ